మిత్రులు అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో పీనల్ ఇంప్లాంట్స్ గురించి చాలా వింటున్నాము. ముఖ్యంగా మీ వీడియోలో చాలా సార్లు పీనల్ ఇంప్లాంట్స్ గురించి చెప్తున్నారు. ఈ పీనల్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? సుమారుగా ఎంత కాస్ట్ అయితుంది? తర్వాత దీని సాధక బాధకాలు ఏంటి అని అడుగుతున్నారు. బేసిక్‌గా పీనల్ ఇంప్లాంట్స్ 2 రకాలు. ఒకటి ఇన్‌ఫ్లేటబుల్ బెలూన్ టైపు. రెండోదేమో రాడ్ లాగా ఉంది. ఈ రాడ్ లాగా ఉన్నాయి. ఇలా స్టీల్ రాడ్ లాగా ఉంటే అది అమ్మాయికి శరీరానికి ఇంజురీ జరుగుతుంది కనుక మాల్యబుల్ అంటే కొంచెం వంగడానికి వీలుగా ఉన్నది. మాల్యబుల్ అంటే ఇంగ్లీష్లో వంచడానికి వీలుగా. సో మాల్యబుల్ రాడ్స్, ఇన్ఫ్లేటబుల్ బెలూన్స్. ఈ ఇన్ఫ్లేటబుల్ బెలూన్స్కి ఏంటి అంటే ఒక సిలికాన్ రిజర్వాయర్ ఉంటుంది. దాని నుంచి ఒక ట్యూబ్ తీసుకొచ్చి ఈ ఈ రాడ్ ప్లేస్లో ఒక బెలూన్ ఉంటుంది, ఇంకో రాడ్లో ప్లేస్లో ఇంకో బెలూన్ ఉంటుంది. ఈ 2 బెలూన్లకు 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్లోంచి సిలికాన్ ఆయిల్ వచ్చి దీన్ని నింపడం వల్ల దీనికి గట్టిదనం వస్తుంది. మనం స్విచ్ నొక్కితే ఆ ఆయిల్ వచ్చేసి దీంట్లో నిండుతుంది. మళ్ళీ 2-3 సార్లు స్విచ్ నొక్కితే ఈ ఆయిల్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా వినటానికి చాలా బాగానే ఉంది. దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో కాస్ట్, హై కాస్ట్. సుమారుగా 8-10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. రెండో పాయింట్, దీంట్లో కాంప్లికేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే ట్యూబ్ ఊడిపోవడము, దీన్ని సరిగా పెట్టకపోవడము, లేదా ఆ స్విచ్ సరిగా పనిచేయకపోవడం, మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటారు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ రేట్ కూడా దీనికి ఎక్కువే కనుక మోస్ట్ అఫోర్డబుల్ ఈజ్ మాల్యబుల్ టైప్, ఈ వంగై టైప్. ఈ మాల్యబుల్ టైప్లో బెస్ట్ ఈజ్ రిజికాన్ అని అమెరికన్ కంపెనీ. ఆ రిజికాన్దైనా మన జర్మన్దైనా 1,85,000 దాని మీద ప్రింట్ ఉంటుంది. ఈ జర్మన్ వాడు ఏంటంటే మనకు ఆపరేషన్ ఖర్చులు వాడు ఇస్తాడు 50,000. సో మీకు 185లోనే మొత్తం సర్జరీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. పోయేటప్పుడు మందులు మాత్రం మీరు కొనుక్కోవాలి. అదే రిజికాన్ అయితే అది కూడా 185 కానీ వాడు డబ్బులు ఇవ్వడు కనుక మీకు ఇంకో 50,000 మీ జేబు నుంచి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ రిజికాన్ వాడు హైదరాబాద్లో వీళ్ళకు డీలర్ లేరు, బాంబే నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇచ్చిపోతాడు. ఇది బేసిక్ థింగ్స్. చాలామందికి ఏమిటంటే పీనస్ చిన్నగా ఉంటుంది కదా, మీరు ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా ఇంతే ఉంటుందేమో. ఇదివరకు నాకు పూర్వకాలంలో ఇంత పొడవు ఉండేది నేను యువకుడుగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడేమో ఇంతే అయింది. మీరు ఇంతే దానికి ఇంప్లాంట్ వేసేస్తే నాకేం ఉపయోగం? సామాన్యంగా ఏం చేస్తామంటే మత్తు ఇచ్చిన తర్వాత దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. దానికి సెలైన్ ఇంజెక్ట్ చేయడం కానీ, చేత్తో లాగడం కానీ ఇట్లాంటివి చేసి వాడికి ఎంత పొడవు వస్తుంది ఆ పీనైల్ ఇంప్లాంట్కు అనేదాన్ని అసెస్ చేసి అంత పొడవుగా పెడతాం. యూజువల్గా మనకు కనిపించే పెనిస్ కన్నా కూడా 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఎక్కువ వస్తుంది. సో దాన్ని ఫ్లాసిడ్ స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ అంటాం. సో ఫ్లాసిడ్గా ఉన్నప్పుడు ఉండేదానికన్నా ఎరెక్షన్ వచ్చినప్పుడు అది 1-2 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఆ లెక్క చూసుకొని పెడతాం. కొంతమంది అడుగుతారు, సార్ నాకు 6 ఇంచులు 8 ఇంచులు కావాలి. అలా చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? డబ్బులు ఇస్తున్నాం కదా అని అడగచ్చు, తప్పేం లేదు. ఇక్కడ అంగంలో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. ఈ మూత్రం వచ్చే గొట్టానికి ఇటు పక్కన అటు పక్కన కార్పొరా క్యావర్నోసా లేదా మనం కలోక్యువల్ లాంగ్వేజ్లో స్పాంజ్ అంటాం. ఈ మూత్రం వచ్చే గొట్టము మూత్రం చివరి నుంచి వస్తూ ఉంటుంది. మనం ఈ రాడ్స్ పొడవువి పెట్టినాం అనుకోండి, ఒకటేమో బాణంలాగా ఇది బయటకు వచ్చేస్తాయి. రెండోదేమో ఒకవేళ ఇవి బయటికి రాకుండా ఉన్నా కూడా ఆ మూత్రం నాళం మీద ప్రెషర్ పడి అది తెగిపోయి టిప్పు నుంచి రావాల్సిన మూత్రం ఇంకెక్కడి నుంచో వస్తుంది. సో అలా కాకుండా సేఫ్గా మీకు ఏది సేఫ్గా ఉంటుందో అది ఆలోచించి అంతవరకు మాత్రమే చేయించుకోవడం మంచిది. మరి ఎందుకు ఎంత లెంత్ ఎక్కువ కావాలి? నిజానికి అమ్మాయిల వెజైనా ఇన్నర్వేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఎంబ్రియాలజీ అంటాం పుట్టుకలోనే. మనకు కనిపించే బయటి 3 సెంటీమీటర్లకు సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. 3 సెంటీమీటర్స్ తర్వాత ఆటోనామిక్ ఇన్నర్వేషన్ అని ఇంకోటి ఉంటుంది. ఈ సొమాటిక్ ఇన్నర్వేషన్ ఏమిటంటే టచ్ సెన్సేషన్, టెంపరేచర్ ఇవన్నీ బాగా చెప్తాయి. ఆటోనామిక్ సెన్సేషన్కి ఏమిటి అంటే కేవలం ప్రెషరు మాత్రమే చెప్పగలరు. సో నిజంగా ఆలోచిస్తే అమ్మాయిలకు సెన్సేషన్ ఓన్లీ 3 సెంటీమీటర్సే ఎక్కువ ఉంటుంది. సో అబ్బాయిలకు ఇన్ అండ్ యావరేజ్ 3 సెంటీమీటర్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మన తెలుగు రాష్ట్రాలలో కొంచెం పెనిస్ సైజ్ చిన్నగానే ఉంటుంది. ఈవెన్ చిన్నగా ఉన్న వాళ్ళకు కూడా యావరేజ్ 9-10 సెంటీమీటర్లు ఉంటుంది. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. చాలామంది అంటారు, సార్ మేము వేష దగ్గరికి వెళ్ళాము, అమ్మాయికి డబ్బులు ఇచ్చాము, ఆంటీ అంది నీ చిన్నగా ఉంది. ఇది చిన్నగా ఉండడం కాదు,
అమ్మాయి లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అనుకుంటుంది, లేదా వేశ్య అనుకుంటుంది వీడికి చిన్నగా ఉన్నది. వేశ్య పాపం చదువుకొని ఉండదు కదా, అందులో మెడిసిన్ అసలే చదువుకొని ఉండదు. కనుక ఆ అమ్మాయికి చెప్పడం చేతగాక నీది హార్డ్గా లేదు కనుక నా శరీరంలోకి ఎంటర్ కాలేదు అని చెప్పకుండా నీ చిన్నగా ఉంది అంటారు. ఒక్కసారి ఒక స్త్రీ కనుక ఏదైనా ఒక పురుషుడికి ఒరే నీ చిన్నగా ఉంది అన్నాడు అనుకోండి, వాడి జీవితాంతం బ్రహ్మ చెప్పినా వినడు. వాడి పిచ్చి వాడికి ఆనందం. బాబు ఎంత లెంత్ అవసరం లేరా నాన్న అంటే, ఆహా నాకు పొడవు కావాలి పొడవు కావాలి. సో పొడవు కన్నా ముఖ్యమైనది స్ట్రెంగ్త్, లెంత్ కన్నా ముఖ్యమైనది స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ కోసమని అవసరం అనుకుంటే ఇంప్లాంట్స్ పెడతాం. ఈ ఇంప్లాంట్స్ వర్కౌట్ అవుతాయి. ఈ ఇంప్లాంట్స్ అన్నీ కూడా దాదాపు 25 ఇయర్స్ నుంచి బాగా ప్రాశస్త్యాన్ని పొందాయి. అంతకుముందు రష్యాలో ఒక డాక్టర్ గారు ఈ రిబ్బు తీసి ఇక్కడ మనకు బొక్కలు ఉంటాయి సన్నవి, ఈ ఎముకలు కట్ చేసి పినిస్లో పెట్టాడు. పెట్టడం వల్ల హార్డ్గానే ఉంటుంది కానీ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, వాడికి వంగడానికి ఉండదు. ఎందుకంటే రిబ్ అనేది బోన్ అది. అలా కాకుండా ఇవన్నీ మనకు వంగడానికి వీలుగా వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఇది సిలికాన్ ఈజ్ మోస్ట్లీ యాక్సెప్టెడ్ బై ది బాడీ. లేకపోతే రిజెక్షన్ ఉంటుంది, బయటికి తోసేస్తుంది. ఫారిన్ బాడీ అనుకున్నప్పుడు బాడీ బయటికి తోసేస్తుంది. ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా ఒక్కోసారి మనం చాలా ఖర్చు పెట్టి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించిన తర్వాత కూడా అది ఆటో రిజెక్షన్, దాని చదివి రిజెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా మందులు ఇస్తాం, అన్నీ చేస్తాం. అలాగే దీంట్లో కూడా రిజెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెరీ రేర్గా ఇది బయటికి కూడా రావచ్చు. బట్ 2 to 3% కన్నా ఎక్కువ మందికి ప్రాబ్లం ఉండదు. మనం రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడైనా రైలుకి యాక్సిడెంట్ అవుతుందా అంటే ఎప్పుడైనా కావచ్చు. కానీ ప్రతి రైలుకు యాక్సిడెంట్ అయితే ఎవడు రైలు ఎక్కడు, రైలు కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు. సో రైల్లో రోజు లక్షల మంది ఎక్కుతుంటారు పోతుంటారు, కొన్ని లక్షల రైళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడోసారి ఏదో రోజు ఎప్పుడో ఒక రైలుకు యాక్సిడెంట్ కావచ్చు. అలాగే కొన్ని కాంప్లికేషన్స్ మెడిసిన్లో రావచ్చు. బట్ ప్రతి వ్యక్తికి కాంప్లికేషన్ రాదు. ఇంకా కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, సార్ నాకు డయాబెటీస్ ఉంది, పుండు మానదు కదా, మనకు ఆపరేషన్ చేస్తే పుండు మానుతుందా? నిజమే, డయాబెటీస్ ఉన్నప్పుడు పుండు మానదు. అందుకనే డయాబెటీస్ కంట్రోల్ చేసి సర్జరీ చేస్తాం. తర్వాత సర్జరీ అయిన తర్వాత వితిన్ 48 అవర్స్ మళ్ళీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం, వారు దాన్ని కంట్రోల్ చేసి పెడతారు. కనుక ఈవెన్ డయాబెటిక్ పీపుల్ కూడా నవడేస్ మంచి మందులు వచ్చాయి, మంచి యాంటీబయాటిక్స్ వచ్చినాయి. లోపల వేసి కుట్టే దారాలు కూడా చాలా మారిపోయినాయి. ప్రొలిన్ అని, ఇట్లాంటి పిడిఏ అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నటువంటి మంచి దారాలు వచ్చాయి, మంచి మందులు వచ్చాయి, ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్కు. తర్వాత ముఖ్యంగా స్పెషలిస్టులు చాలామంది దేశంలో అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అమెరికాలో ఉన్న వాళ్ళతో. అమెరికాలో ఏదైనా అనారోగ్యం అయితే మనకు డాక్టర్ దొరకడు, కానీ మనకు స్పెషలిస్ట్ డాక్టర్ కూడా, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మనం 15-20 నిమిషాలలో 2-3 కలుసుకొని రావచ్చు. అది దట్స్ వాట్ ఇన్ ఇండియా. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ట్రంప్ భయం కూడా ఒకటి పట్టుకుంది. మనకు ఇండియాలో ట్రంప్ లేడు కనుక మనకు ఆ భయం లేదు. సో మనకున్న దాంట్లో ఖర్చు ఒకటే. ఈ ఖర్చు కూడా చాలామందికి ఇది అఫోర్డబులే. సో సుమారు అరౌండ్ 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 2 లక్షలు ఖర్చు అవడం అనేది ఈ కాలంలో వెరీ కామన్. ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే 10-14 లక్షల రూపాయలు భోజనాలకే అవుతున్నాయి ఈ కాలంలో. సో 2 లక్షల్లో మీరు ఆనందంగా ఉండండి, మీ పార్ట్నర్ని ఆనందంగా ఉంచండి. సో ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, దేవుడు అంటే ఆనందమే అనేది ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.